ఉచిత విద్యుత్ గుర్తుండిపోతుంది. టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇంత సంక్షేమం ఇచ్చి జనాలు సోమరిపోతులు చేస్తున్నాడు, జగన్ ఎక్కువ సంక్షేమం ఇచ్చేస్తున్నాడు అని వాళ్ళే అన్నారు ఓపెన్ గా కదా. మరి అలా చేస్తే దాన్ని పాజిటివ్గా కాకుండా వాళ్ళ నెగిటివ్ ట్రాప్లో వీళ్ళు ఎందుకు పడతారండి? సమస్య ఎక్కడంటే అతిగా ఓన్ చేసుకోవడం ప్రయోజనమైంది, అతిగా ఓన్ చేసుకోవడం నష్టమవుతుంది. ఇప్పటికి కూడా అతి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు, రేపు మనోడు వస్తే మనకేం చేయడరా అన్నటువంటిది. అంటే ఏం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు మర్డర్ చేస్తే వదిలించాలని కోరుకుంటున్నావు, నువ్వు ఏదైనా దందా చేస్తే పట్టించుకోకూడదని కోరుకుంటున్నావు. అప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది నాకు తెలియక అడుగుతా. దాంట్లో అలా కాకుండా ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ అండి, బీజేపీ అండి, నరేంద్ర మోడీ ఎంతమందిని ఇంటరాక్ట్ అయ్యి ఉంటాడు? వాళ్ళ సోషల్ మీడియా చూడండి. మోడీని ఎవరినైనా తెట్నిస్తారా? బీజేపీని ఎవరినైనా తెట్నిస్తారా? ఎంత కన్స్ట్రక్టివ్గా రాస్తారు. ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ మోడీని దేశద్రోహి అంటాడు. వెంటనే బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ చేసిన చైనాతో ఒప్పందం దగ్గర నుంచి బిగిన్ చేసి కాంగ్రెస్ పార్టీ చేసిన దేశద్రోహ వార్తలన్నీ డీటెయిల్డ్గా రాసుకొస్తారు. అవసరమైతే పేపర్ క్లిప్పింగ్లు కట్టి కూడా చేసి పెడతారు. వాళ్ళకి 5 బేసులు బీజేపీ ఇవ్వదు. కనీసం ఆ బీజేపీ మాధవో, కిషన్ రెడ్డో, లేకపోతే రామచంద్రో వాళ్ళు ఎవరిని పలకరించిన పాపాన్ని కూడా పోరు నాకు తెలిసి. వాళ్ళు ఏనాడు పిలిచిన పాపాన్ని కూడా పోరు. బట్ నరేంద్ర మోడీ, బీజేపీ దేశానికి అవసరం. ఎనఫ్. నా పని నేను చేసుకుంటా, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా వ్యాపారం నేను చేసుకుంటా. బట్ దేశానికి ఎట్లాంటి వాడు కావాలి.